హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్లో అయితే పొడి భిక్ష అంటే ఏమిటి, ఇరుముడి ఏ విధంగా కడతారో తెలుసుకుందాం. ముందుగా మా అత్తయ్య అయితే ఇంటి దగ్గర స్వామికి పొడి భిక్షగా బియ్యాన్ని అయితే పోసింది. తర్వాత మా రిలేషన్స్ వారంతా కూడా పొడి బియ్యాన్ని భిక్షగా పోసారు. ఈ పొడి భిక్షనైతే మనం ఇరుముడిలో అయితే ఉపయోగిస్తారు. ఈ విధంగా అయితే మిగతా స్వాముల నుండి స్వీకరించిన బియ్యాన్ని ఇరుముడి కోసం ఒక దగ్గర అయితే పోసారు. ముందుగా నునుపుగా ఉన్న ఒక టెంకాయనైతే తీసుకొని దాంట్లో ఉన్న నీళ్ళన్నీ తీసేసి ఒక రంధ్రం ద్వారా దానిలో నెయ్యినైతే నింపుతున్నారు. ఆ టెంకాయనైతే నెయ్యితో నింపిన తర్వాత ఆ రంధ్రాన్ని లక్కతో క్లోజ్ చేసి పసుపు గంధాన్ని అయితే రాసి ఒక నల్ల సంచిలో అయితే వేశారు. అందులో కొన్ని బియ్యం వేసి అందరికైతే చూపుతారు. ముడుపు చెల్లించాలి అనుకునేవారు అందులో కొన్ని కాయిన్స్ అయితే వేస్తారు. నెయ్యితో నింపిన టెంకాయనైతే శబరికి వెళ్ళినాక పగలకొట్టి ఆ నెయ్యిని స్వామికి అభిషేకంగా అయితే ఉపయోగిస్తారు. ముందుగా అయితే ఇరుముడి కోసం ఆ నల్ల సంచిలో బియ్యాన్ని అయితే పోపిస్తున్నారు. 5 సార్లు అయితే పోపించారు. తర్వాత ఆకు వక్క వేయించారు. తర్వాత ఇరుముడి కవర్ అని ఉంటుంది. అందులో పసుపు, కుంకుమ, గంధం, అటుకులు, బెల్లం లాంటివన్నీ ఉంటాయి. తర్వాత 2 కొబ్బరికాయలు, 2 బ్లౌజ్ పీసెస్ అయితే అందులో పెట్టారు. తర్వాత అత్తయ్యతో కూడా 5 పిరికిళ్ళ బియ్యాన్ని పోపించారు. తర్వాత మామయ్య కూడా పోసారు. మామయ్య బియ్యం పోయడం అయిపోయిన తర్వాత నేను కూడా బియ్యాన్ని అయితే పోసాను. వెనకాల నుండి లియో ఏడుస్తున్నాడు. అయ్యగారు అయితే పిలిచి బనానా అయితే ఇచ్చాడు. అయినా కూడా ఏడుపు ఆపలేదు. అత్తయ్య ఏదో విధంగా ఒక 2 పిరికిళ్ళ బియ్యాన్ని అయితే పోపించగలిగింది. తర్వాత మా రిలేషన్స్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇరుముడి కోసం బియ్యాన్ని అయితే పోస్తున్నారు. ఇప్పుడైతే ఇరుముడిని అయితే గట్టిగా కడుతున్నారు. తర్వాత పసుపు గంధం రాసి పూలమాలను అయితే కట్టారు. తర్వాత మా కన్యస్వామి తలపై ఒక బెడ్షీట్ అయితే పెట్టి తర్వాత ఇరుముడిని తలపై అయితే పెట్టారు. తర్వాత మా స్వామి తన చుట్టూ తాను 3 ప్రదక్షిణలు అయితే చేసుకున్నారు. తర్వాత స్వామివారి ఆశీర్వాదం అయితే మేమంతా తీసుకున్నాము. తర్వాత గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేసి ఇరుముడిని అయితే ఒక దగ్గర అయితే పెట్టారు. ఈ విధంగా అందరి స్వాములు ఇరుముడి కంప్లీట్ అయిన తర్వాత శబరికి అయితే బయలుదేరారు.